మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను ఏలూరు జిల్లాలో విజయవంతం చేయాలని కోరుతూ సమ్మె పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలు చేస్తూ చట్టం చేయడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నాయకులు కోరారు. సమ్మె సందర్భంగా పట్టణ మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో వందలాది మంది ఉద్యోగ కార్మికులతో ప్రదర్శన సభలు నిర్వహించాలని నాయకులు కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారత్లో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను మరియు పరిశ్రమలను కార్పొరేట్లకు, ప్రైవేటు వ్యక్తులకు కార్చౌక్గా మోదీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు. సమ్మెకి ఇప్పటి నుంచే కార్మిక సంఘాలు కార్మికులకు తెలియజేస్తూ సమ్మె ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ సమ్మె జయప్రదానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, జి రాజు, ఆర్వీఎస్ నారాయణ, ఎం ఇసాక్, నారపల్లి రమణారావు, ఎం దుర్గారావు, పి సూర్యారావు, కె శ్రీనివాస్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్పొరేట్లు భజన చేస్తూ ఉంది, పెద్ద పెద్ద పెట్టుబడిదారులను ఉడిగి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కార్మిక హక్కులను హరిస్తూ ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ దేశ స్వతంత్రానికి పూర్వమే పోరాడి కార్మిక చట్టాలు సాధించుకున్నారు. మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలనే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి ఆ రకంగా కార్మికులు బానిసలుగా చేయడానికి కుట్ర చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులు ఫిబ్రవరి 12వ తేదీ నాడు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ దేశవ్యాప్త సమ్మెలో మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఐక్యం చేసి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి జీరామ్జీ అని చెప్పి కొత్తగా పథకాన్ని తీసుకొస్తా ఉంది. అంటే ఈ దేశంలో కోట్లాది మంది పేద ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని నీరుగా చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. ఇలాంటి తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో కార్మిక చట్టాలని, రైతాంగం, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి కోరుతూ ఫిబ్రవరి 12 జరిగేటువంటి దేశవ్యాప్తంలో యావత్ కార్మిక లోకం పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది.